తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పారిశ్రామికవేత్త అదానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య అవినీతి ఒప్పందంపై దర్యాప్తును ఆదేశించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను అభ్యర్థించారు. రాజ్భవన్లో బుధవారం ఆమె గవర్నర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ అదానీ జగన్ మధ్య ముడుపుల బంధం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టమని, వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు. ఈ డీల్ అదానీకి లాభం, రాష్ట్ర ప్రజలకు పెనుభారంలా మారిందన్నారు. ₹2 దొరికే విద్యుత్ ₹2.49 కొనుగోలు చేశారని, అన్ని ఛార్జీలతో కలుపుకుని యూనిట్ ధర ₹5 పైమాటే అంటూ ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టడమే అంటూ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం ముడుపుల మీద చర్చిస్తోందని, అదానీ దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్ర పరువు తీశారని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అదానీ గారి ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు, వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు. ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కాంలేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశానికి సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే ₹1750 కోట్ల లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా, ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. ఎంత సిగ్గుచేటు! మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే ₹1750 కోట్ల అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు, సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి, అదానీ బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు? మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదానీ అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే
ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు? దేవకి నందన వాసుదేవ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో హీరో గల్లా అశోక్, డైరెక్టర్ అర్జున్ జంజాల గుంటూరు కొరిటిపాడులోని హరిహర మహల్ థియేటర్ను సందర్శించారు. హీరో గల్లా అశోక్ను చూసేందుకు సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు గట్టంనేని అభిమానులకు అడ్డా అని అన్నారు. అనంతరం థియేటర్లోని అభిమానులు పలకరించి వారితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. మాస్ మూవీ లవర్సా ఇప్పుడు నచ్చింది సినిమా నచ్చుద్ది అనుకోండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి అదిరిపోద్ది. మీరు ఎప్పుడో వచ్చాడు, ఇంకా అదిరిపోద్ది. నెక్స్ట్ చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు, మీరే అరుస్తున్నారు నాకన్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళే ముందు ఒకసారి ఒక జై బాబు అని వేసుకుందాం. సూపర్ అప్ప, ఈ ఎనర్జీతోనే సినిమా చూసేయండి, అలానే ఉంటారు క్లైమాక్స్ దాకా. ఇంకా చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కర్నూలు ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం దుకాణాల తనిఖీల్లో పత్తికొండ నుంచి దేవనకొండకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాష్ని సిబ్బందితో కారులో వస్తుండగా గుంతను తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సిఐ సుభాష్ని, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాముడు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు చేసుకుంటూ 150 రోజుల్లో 150 విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు, గతంలో ఎప్పుడు చూడనటువంటి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మన పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైసలకు మొన్న 20వ తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిడ్రెస్ చేసాము. 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి, ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాను. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేసి ఒక మంచి సుపరిపాలనలో ఏది చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, దాంట్లో మేము కూడా భాగస్వాములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై అమరావతి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు కీలక అంశాలపై చర్చ. కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు, తొందరపడి దళారులకు విక్రయించవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన. 9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థి. నంద్యాల జిల్లా దేవనకొండ వద్ద కారు బోల్తా. కర్నూలు ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులకు తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.